చాలా కాలం క్రితం సృష్టికర్త బ్రహ్మ మరియు రక్షకుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. వారి వివాదం ఒక మహాయుద్ధంగా మారింది. ఆ యుద్ధం విశ్వాన్ని కంపించేలా చేసింది. అప్పుడే వారిద్దరి మధ్య అంతం లేని ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం మొదలు ఎక్కడో తెలుసుకోవాలని బ్రహ్మ హంసవాహనంపై ఆకాశంలోకి ప్రయాణించాడు. మరోవైపు ఆ స్తంభం అడుగుభాగం వెతకడానికి విష్ణువు వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ వెళ్ళాడు. వేల సంవత్సరాలు వెతికినా ఇద్దరికీ ఆ స్తంభం ఆద్యంతాలు కనిపించలేదు. పైకి వెళ్తున్న బ్రహ్మకు ఒక మొగలి పువ్వు కిందకు పడుతూ కనిపించింది. దాన్ని సాక్ష్యంగా అబద్ధం చెప్పమని బ్రహ్మ కోరాడు. తిరిగి వచ్చిన విష్ణువు తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ తాను స్తంభం చివరను చూశానని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన మహాశివుడు ఆ అగ్నిస్తంభం నుండి భీకరంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభమే మొదటి శివలింగం. సత్యానికి రూపమైన ఆ లింగాన్ని నేటికీ మనం పూజిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన లిటిల్ డెవోటీ స్టోరీస్ ఛానల్ను.